ఈరోజు మనం ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో సూపర్ టేస్టీ మష్రూమ్ బిర్యానీ తయారు చేయబోతున్నాము. ఒక్కసారి టేస్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ చేయాలనిపించేంత రిచ్ ఫ్లేవర్తో. అందరికీ నమస్కారం అండి, నేను మీ రాజలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ మష్రూమ్ బిర్యానీ రెసిపీ తీసుకొచ్చాను. ఇది వెజిటేరియన్ అయినా నాన్ వెజ్ బిర్యానీకి ఏమాత్రం తక్కువ కాదు, అంత రిచ్గా ఉంటుంది. ఒక్కసారి ఈ రెసిపీని తయారు చేస్తే మళ్ళీ బయట ఫుడ్ జోలికి వెళ్ళరు మీరు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ టేస్టీ మష్రూమ్ వెజ్ బిర్యానీని ఏ విధంగా తయారు చేయాలో చూద్దామా. ఈ రెసిపీ కోసం ముందుగా మష్రూమ్ తీసుకున్నాను. వీటిని శుభ్రంగా సాల్ట్ వేసి కడిగాను. ఇంకా ఒక మీడియం సైజు ఆనియన్ని పొడవు ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే ఒక క్యారెట్ను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఒక 2 మీడియం సైజు టమాటాలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే కొత్తిమీర, పుదీనాను కూడా శుభ్రం చేసి తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ చేసుకున్నాను. శుభ్రం చేసిన మష్రూమ్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ రెసిపీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని మనం బిర్యానీ కోసం పాత్రను పెట్టుకుందాము. ఇది హీట్ అయిన తర్వాత ఇందులోనికి ఆయిల్ని వేసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోనికి మసాలా దినుసులు వేసుకోవాలి. చెక్క, లవంగ, యాలకులు, బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి. మనం వేసిన మసాలాలు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్ని ఇందులోనికి వేసుకోవాలి. ఆనియన్ని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత క్యారెట్ ముక్కలను వేసుకుందాము. క్యారెట్ ముక్కలను వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. క్యారెట్ ముక్కలు కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర, పుదీనాను కూడా ఇందులోనికి యాడ్ చేసుకుందాము. ఈ పుదీనా, కొత్తిమీర కూడా మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై చేసాం కదా, దీనివల్ల కూడా మనకి బిర్యానీకి మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే ఈ పుదీనా, కొత్తిమీరను కూడా బాగా మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా కట్ చేసి ఉంచుకున్న టమాటా ముక్కలను కూడా ఇందులోనికి యాడ్ చేసుకోవాలి. టమాటా ముక్కలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ టమాటా ముక్కలను కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటా ముక్కలు కొంచెం మెత్తబడిన తర్వాత ఇందులోనికి ఒక 1/2 టీ స్పూను పసుపు, రుచికి తగ్గట్టుగా 1½ స్పూను కారము, అలాగే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ను కూడా 1½ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు ధనియాల పొడిని యాడ్ చేసుకుందాము. అలాగే ఒక 1½ స్పూన్ వరకు గరం మసాలాను కూడా తీసుకుందాము. ఇప్పుడు మనం వేసిన పసుపు, కారం, ఉప్పు, మసాలాలు కూడా బాగా ఈ టమాటాకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. టమాటా మెత్తగా ఉడికేంత వరకు మనం ఉడికించుకోవాలి. టమాటాలో వాటర్ ఏం లేకుండా బాగా స్మూత్గా ఉడికిపోవాలి. ఈ విధంగా టమాటా స్మూత్గా ఉడికిపోయిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి కట్ చేసి ఉంచుకున్న మష్రూమ్ని ఇందులోనికి వేసుకోవాలి. మష్రూమ్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఫ్లేమ్ని లో టు మీడియంలో ఉంచుకొని దీన్ని ఉడికించుకోవాలి. ఈ మష్రూమ్లో నుంచి కూడా మనకి వాటర్ రిలీజ్ అవుతుంది. ఈ వాటర్ అంతా పూర్తిగా ఇంకిపోయేంత వరకు మనం దీనిని ఉడికించుకోవాలి. టమాటా, మష్రూమ్లో ఉన్నటువంటి వాటర్ మొత్తం పూర్తిగా ఇంకిపోయేంత వరకు మనం ఉడికించుకోవాలి. వాటర్ అంతా ఎగిరిపోయి మనకి ఆయిల్ సపరేట్ అవ్వాలి. అప్పటి వరకు మనం లో ఫ్లేమ్లో దీన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు దీనిలో నుంచి ఆయిల్ సపరేట్ అయిపోయింది. దీనికి ఎసరు వేసుకుందాము. 1 గ్లాసు రైస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. నేను 2 గ్లాసుల రైస్ తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకున్నాను. ఈ వాటర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉప్పు, కారం, మసాలాలన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత కలుపుకొని దీన్ని మూత కవర్ చేసుకోవాలి. ఎసరు మరిగిన తర్వాత మనం ఇందులోనికి ముందుగా శుభ్రం చేసి ఉంచుకున్న రైస్ని వేసుకోవాలి. చూసారుగా, వాటర్ ఇలా రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు మనం ఉడికించుకొని ఆ తర్వాత రైస్ని యాడ్ చేసుకోవాలి. నేను నార్మల్ రైస్నే తీసుకున్నాను.
మీకు కావాలంటే బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు. బాస్మతి రైస్ తీసుకుంటే ఎసరు తగ్గించి వేసుకోవాలి. ఒక గ్లాస్ రైస్కి 1.5 గ్లాసు వాటర్ వేసుకోవాలి. ఏ రైస్తో చేసినా కానీ ఈ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. మనకి అందుబాటులో ఉన్న వాటితోనే టేస్టీగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. రైస్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత దీని మీద మూత కవర్ చేసుకొని ఉడికించుకోవాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 10 to 15 మినిట్స్ వరకు దీన్ని ఉడికించుకోవాలి. చూసారుగా ఎలా ఉడికిపోతుందో. 10 నుంచి 15 నిమిషాల్లో మనకి టేస్టీ బిర్యానీ రెడీ అయిపోతుంది. మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ వరకు ఉడికించుకుంటే మనకి రైస్ 90% వరకు కుక్ అయిపోతుంది. ఆ తర్వాత ఫ్లేమ్ని లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మనకి రైస్ రెడీ అయిపోయింది. ఇంకా మనకి ఏదైనా తడి ఉందనుకుంటే లో ఫ్లేమ్లోనే ఒక 2 మినిట్స్ వరకు ఉంచుకుంటే గుమగుమలాడుతూ కమ్మనైన మష్రూమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. చూసారుగా ఎంత చక్కగా పొడి పొడిలాడుతూ వచ్చిందో రైస్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. బిర్యానీ రెడీ అయిపోయింది కదా. ఈ టేస్టీ మష్రూమ్ బిర్యానీని వేరొక సర్వింగ్ ప్లేట్లోనికి సర్వ్ చేసుకుందాము. ఇది వెజ్ బిర్యానీ అయినా నాన్ వెజ్ బిర్యానీకి ఏమాత్రం తీసిపోదు. ఇంట్లో ఈ విధంగా టేస్టీగా బిర్యానీ చేసి పెడితే బయట ఫుడ్ జోలికి అస్సలు వెళ్ళరు. బయట ఫుడ్ను మర్చిపోతారు. ఈ మష్రూమ్ బిర్యానీని రైతాతో కానీ లేదా ఏదైనా సలాడ్తో కానీ లేదంటే ఏదైనా గ్రేవీ కర్రీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే ఆనియన్తో సర్వ్ చేశాను. చూసారుగా ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో టేస్టీ మష్రూమ్ బిర్యానీని ఏ విధంగా తయారు చేయాలో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు ఏ విధంగా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా లైక్ చేయండి. మరొక హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో మరలా కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.